సార్ మీ పేరేంటి? శ్రీనివాస్. ఏం చేస్తుంటారండి? బిజినెస్ ఏనండి. ఎలా ఉందండి బిజినెస్? బాగుందండి. సార్ ఎలా ఉందండి? కొత్త గవర్నమెంట్ వచ్చింది, 6 నెలల పరిపాలన పూర్తయింది, ఏమనిపిస్తుంది మీకు? బాగుంది సార్, గుడ్ వెల్. అన్ని టైంకి అందుతున్నాయి, అంతా పంక్చువాలిటీగా చేస్తున్నారు. మామూలుగా అధికారులు కూడా బాగానే స్పందిస్తున్నారు, ఏదైనా సరే రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. అంటే గత పరిపాలన నచ్చిందో నచ్చగో తెలియక చాలా మంది ఓటర్లు అంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. అందుకే భారీ మెజార్టీతో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. సో గతంతో కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది 6 నెలలు చూస్తుంటే? అదే సార్, చాలా బాగుంది. ప్రతి దాంట్లో మీకు ఎక్కడ ఏ కరప్షన్ లేదు. ప్రతిదీ కొత్త గవర్నమెంట్గా ప్రతిదీ ఫార్వర్డ్గా వెళ్తున్నారు, అంతా ఓపెన్ మైండ్గా ఉంటున్నారు. అంటే ఇంకా గతంలో మనకి ఎక్కడ డెవలప్మెంట్ లేదని చెప్పేవారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రతి చోట ఉంది డెవలప్, ప్రతి చోట కనపడతాడు, మాకు చూపిస్తున్నారు వాళ్ళు. రోడ్స్ సార్ గతంలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్లకి మహర్దశ వచ్చింది, రోడ్లు బాగా వేస్తున్నారని చెప్తున్నారు. నిజమైన స్టార్ట్ అయిందా పని? ఇప్పుడు ప్రతి సందులో కూడా పడుతున్నాయి రోడ్లు, ప్రతి మూల కూడా పడుతున్నాయి. ఇప్పుడు మెయిన్ రోడ్డే కాదు, ప్రతి సందులో కూడా పడుతున్నాయి మూల. ప్రతి గత ప్రభుత్వం పట్టించుకోలేదు సార్ రోడ్ల గురించి అసలు. పట్టించుకోలేదు అనుకుని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు విమర్శలు చేసుకోవడం తప్పించి అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చూపించలేదు వాళ్ళు. అది మొన్న రీసెంట్గా అసెంబ్లీ సెషన్స్ కూడా జరిగాయి సార్. గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్కి ఈ అసెంబ్లీ సెషన్స్కి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఇది కొద్దిగా హుందాగా నడిచింది అన్నమాట, ఎటువంటి బూతులు లాంటివి లేకుండా అన్నమాట. సార్ ఫైనల్గా చెప్పండి, కుటుంబం వాళ్ళు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు. మీకు ఏమనిపిస్తుంది, మంచి ప్రభుత్వమా లేకపోతే ఇంకేమనిపిస్తుంది? 100% గుడ్ గవర్నమెంట్, మంచి ప్రభుత్వం. ఓకే, సార్ మీ పేరండి? విజయ్ కుమార్. ఏం చేస్తుంటారండి? డ్రైవర్ని. ఎప్పటి నుంచి ఉన్నారండి ఫీల్డ్లో? నేను దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. ట్యాక్సీయా బస్ అండి? బస్సేనమ్మా. కేసీఆర్లో చేసేవాడిని, ఇప్పుడు మానేశాను. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నాను. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదండి, ఎలా ఉందండి 6 నెలల పరిపాలన? బాగానే ఉందండి, ఇదివరకు కన్నా అన్నిటికన్నా బాగానే ఉంది. అది ఇదివరకు ఎటువంటి ఇబ్బంది ఉండేవండి? అన్ని ఇబ్బందులేగా, రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళ ఇబ్బంది, అనవసరమైన కేసులు, ఈ మందు ఒకటి, అన్నిటి మీద ఇదే కాదు. ఇప్పుడు అన్ని ఫ్రీ అయిపోయినాయి కదా. అది డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నారన్నారు కదండి, గతంలో ఎట్లా ఉండేవండి రోడ్లు? ఎట్లా ఉండే గత 5 ఏళ్ళు? అసలు ఏ క్లాసుకు ఉండేయండి, 5 సంవత్సరాల్లో రోడ్లు అసలుకి గంటలు వెళ్ళలేదు, ఇప్పుడు 5 గంటలు పడుతుంది. ఇక్కడి నుంచి ఏమన్నా పామర్ నుంచి దగ్గర చల్లపల్లి వెళ్ళాలన్నా మనకి 3 గంటలు పడుతుంది. గతంలో ఎక్కడ అభివృద్ధి లేదని చెప్తున్నారు, మరి 5 ఏళ్ళలో అభివృద్ధి ఉంటుందా? బాబు గారు చేస్తారండి, గ్యారంటీ. రీసెంట్ గా రోడ్లు కూడా స్టార్ట్ చేస్తారు కదా, ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, అన్ని చాలా ఇదిగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా పుషింగ్ ఇస్తుంది కాబట్టి అన్ని బాగానే ఉంటాయి. మనకి అమరావతి కూడా డెవలప్ అవుతుంది అంటారు. డెవలప్ అయిపోతుందండి, ఈయన 2 సంవత్సరాల్లో చూపిస్తాడు అమరావతిని మాత్రం. జగన్ అంటున్నాడు 6 నెలల్లో రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు చంద్రబాబు అంటున్నాడు. అలా కేసులు చూసుకుని భయపడి ఇండియా పరువే బాగొట్టాడు కదా, ఆంధ్రప్రదేశ్ పరువే బాగొట్టాడు. అమెరికాలో కూడా ఇప్పుడు మరి లంచాలు తీసుకున్నాడు, డైరెక్ట్ బయటకు వచ్చింది కదా. అది తీసుకోలేదు ఆయన, అదే ఎట్లాంటి అవతావకాలు జరగలేదు. అన్ని సమ్మర్లు ఇచ్చారు, కాగితాలు పెట్టారు కదా, మరి అవన్నీ తెలిసిందేగా మనకు. టీడీపీ వాళ్ళేమో అంటే కూటమి వాళ్ళేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. నిజంగా మంచి ప్రభుత్వమేనా? అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు మంచిదే, నెంబర్ 1గా ఉంది. అన్న మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం అండి. ఎంత ఉందండి వ్యవసాయం? 5 ఎకరాలు ఉందండి. పెద్దరైతే ఏం పంటలు పండిస్తుంటారు? వరి, మామిడి, మినుము. వరి వేసారు ఇప్పుడు మొన్న? వేసామండి. కోత అయిపోయిందా? కావలేదండి, లేట్గా వేసామండి. మీ సైడ్ అయిందా కోతలు అయినాయా? కావలేదండి, మొదలు పెట్టలేదు. అంటే కోత కోసి మిల్లుకి పంపించిన వాళ్ళకి వడ్లకి ఎమ్మటే డబ్బులు పడుతున్నాయి అంటే నిజమా కాదని? అంటే ఇంకా మేము వేయలేదండి, పడుతున్నాయి అంటండి, బాగానే పడుతున్నాయి. ఎలా ఉంది బాబు గారి పాలన? బ్రహ్మాండంగా ఉందండి బాబు గారి పాలన. నిజమే, అభివృద్ధి బాగా ఉంది, లైన్ లో ఉంది, బాగుంది. నిజంగా బాగుందా ఏదో కావాలని అలా చెప్పేస్తున్నారు? చాలా బాగుంది. గతంలో ఎట్లా ఉండేది జగన్? ఏదన్నా అప్పులు ఉన్నా కానీ తీర్చుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు బాబు గారు వచ్చాక అరకరం అమ్ముకుంటే తల 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి. అది ఉన్నారు. అంతేనండి, భూముల రేట్లు పెరిగినాయి. భూముల రేట్లు పెరిగినాయండి, బాగా బాగుందండి. రోడ్లు ఎక్కడ పోస్తున్నారు, మొత్తం రోడ్లు కూడా పోస్తున్నారు. స్టార్ట్ చేశారండి. గతంలో రోడ్లు ఎట్లా ఉండేవి అప్పుడు? గోతులండి, గుంతలో. అది ఇప్పుడు మొత్తం అన్ని పోస్తున్నారండి, పల్లెటూళ్ళు అన్ని రోడ్లు కూడా పోస్తున్నారండి. మరి గవర్నమెంట్ వాళ్ళు కూటమి వాళ్ళు అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. నిజంగా మంచి ప్రభుత్వమేనా? మంచి ప్రభుత్వమేనండి, గ్యారెంటీ 100% మంచి ప్రభుత్వం అండి. 100% మంచి ప్రభుత్వం. ఏంటి అంత కాన్ఫిడెన్స్ గా చెప్తారు? అభివృద్ధి బాగుందండి, అది పరిపాలన బాగుంది, అభివృద్ధి బాగుంది. గతంలో పిల్లలకు ఉద్యోగాలు లేవు, పనులు లేవు అట్లా చెప్పేవారు కదా, ఇప్పుడు పనులు దొరుకుతున్నాయా? ఇసుక ఫ్రీగా ఇచ్చారు కదా. ఫ్రీగా ఇచ్చారండి, బాగుంది అంత. సార్ మీ పేరు? రామూర్తిరాజు. ఏం చేస్తుంటారండి? నేను మ్యాట్రిక్స్ సీసీ కెమెరా పాటు చూస్తున్నానండి. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల పాలన పూర్తయింది సార్, ఎలా ఉంది 6 months? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి, కొన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి, ఇంకా కొంచెం చేస్తున్నారు.
స్టార్టింగ్ టైం కాబట్టి ఇంకా టైం తీసుకుంటుంది బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్. ఓకే. సో రీసెంట్గా అసెంబ్లీ సెషన్స్ చూసాము. గత ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్కి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్కి ఏంటి సార్ తేడా? తేడా ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అంతకుముందు మరి వీళ్ళు బాయ్కాట్ చేశారు జగన్ వాళ్ళు. కంపల్సరీ ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి కంపల్సరీగా. అంటే గత అసెంబ్లీ సెషన్స్లో బూతులు ఎక్కువ ఉండేవి, ప్రజల సమస్యల పట్ల కాకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే ఎక్కువ ఉండేది. కానీ ఈ అసెంబ్లీలో చాలా సమస్యలు చర్చకు వచ్చాయని చెప్పి అయితే మాట్లాడుతున్నాం. నిజమేనా ఈ అసెంబ్లీలో వచ్చాయా? నిజమే, అది కరెక్ట్. అది పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి కంపల్సరీగా ఎవరైనా సార్. ఓవరాల్గా ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు గత 5 ఏళ్ళు ఎక్కడ అభివృద్ధి లేదు అని చెప్పారు. మరి 5 ఏళ్ళలో అభివృద్ధి చెందబోతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి లేకుండా జరగలేకుండా కొన్ని విషయాల్లో జరిగింది, కొన్ని విషయాల్లో జరగలేదు. పిల్లలు అయితే ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, అంతకుముందు అన్న క్యాంటీన్ తీస్తారు. అది కూడా మంచి కాన్సెప్ట్. 5 రూపాయలు భోజనం పెట్టేది మంచి కాన్సెప్ట్. ఇప్పుడు పెన్షన్ కూడా ఇమీడియట్ గా ఫస్ట్ నెల నుండే అంటే చెప్పినట్టుగానే 1000 రూపాయలు ఒకేసారి పెంచేశారు కదా పెన్షనర్స్ కి కూడా. వస్తున్నాయి కదా, కంపల్సరీ వస్తుంది. అది మంచిది. వికలాంగులకు కూడా డబుల్ చేశారు అమౌంట్. అన్ని బాగానే వస్తున్నాయి ప్రస్తుతం అయితే. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అయితే బాగోలేదు గవర్నమెంట్. అది అది ఒకటి స్టెప్ బై స్టెప్. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందండి? ఇప్పుడు ఇమీడియట్ గా దాన్ని డెవలప్ చేస్తా అని చెప్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ కూడా చేయించేశారు ఆల్రెడీ. చేసి ఐడియా ఉంది, పక్కన ఉంది. మేము కూడా అక్కడ పక్కన వర్క్ చేస్తున్నాం. అదైతే జరుగుతున్నాయి, కొద్దిగా జరుగుతూ ఉంది. ఏమనిపిస్తుంది, ఇది మంచి ప్రభుత్వమా కాదు? మంచి ప్రభుత్వమే. కొన్ని విషయాలు డెసిషన్ తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి. పోలవరం అయిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అది అనుకున్న దానికి అన్ని సాధించాలి, కంపల్సరీ చేయాలి. అన్ని ఫ్రీలు ఇచ్చేసారు కాబట్టి జనాలకి అదే కావాలంటారు ఏపీ ప్రజలు. అది మార్చుకోవాలి. ప్రజల్లో చైతన్యం రానంతకాలం ఏ పార్టీ వచ్చినా ఒకటి.